హాయ్ ఫ్రెండ్స్. మన దగ్గర ఇన్ని పేజెస్ ఉన్నటువంటి డాక్యుమెంట్‌లో మనకి ఒక 2 పేజీలు మాత్రమే మనం ప్రింట్ ఇవ్వాలి. లేదా మనం పీడీఎఫ్‌గా మనం మన మన బాస్‌కి ఎవరికైనా పంపించాలనుకుంటున్నాం. మన దగ్గర కొంచెం డేటా అనేది తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకున్నటువంటి డాక్యుమెంట్‌లో మొత్తం మన దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయంటే 29 పేజీలు ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? మనం ఫస్ట్ పేజ్‌కి వెళ్ళాలంటే కంట్రోల్+హోమ్ క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్‌కి వచ్చేస్తాం మనం. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీ దగ్గర కూడా ఇన్ని పేజెస్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ 100 పేజీలు గాని, 50 పేజీలు గాని, లేకపోతే 60 పేజీలు గాని మన దగ్గర ఇన్ని పేజెస్ ఉన్నటువంటి డాక్యుమెంట్‌లో మనకి ఒక 2 పేజీలు మాత్రమే మనం ప్రింట్ ఇవ్వాలి. లేదా మనం పీడీఎఫ్‌గా మనం మన మన బాస్‌కి ఎవరికైనా పంపించాలనుకుంటున్నాం. అలాంటి సమయంలో మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే, మీ దగ్గర ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బటన్ లేదా ఫైల్ అనే ట్యాబ్ దగ్గరికి వెళ్తారు. ఈ ఎక్స్‌పోర్ట్ దగ్గరికి వెళ్లి మీరు దేంట్లో కన్వర్ట్ చేయాలనుకున్నారు? క్రియేట్ టు పీడీఎఫ్. ఫస్ట్ మనం పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేసి మీరు క్రియేట్ పీడీఎఫ్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. మనకి ఏ పేజెస్ అయితే కావాలనుకుంటున్నామో, ఆ పేజెస్‌ని మనం కరెక్ట్‌గా అవే కావాలి కాబట్టి మనం చూడండి ఇక్కడ ఆప్షన్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ కరెంట్ పేజ్ కావాలనుకుంటేనే ఒక పేజ్ కావాలనుకుంటే ఏదైతే కరెంట్ పేజ్‌గా ఉందో దాన్ని తీసుకోవచ్చు. లేదా మీకు రేంజ్ ఎన్ని పేజెస్ రేంజ్ కావాలనుకుంటున్నారో ఆ రేంజ్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఎగ్జాంపుల్ 15వ పేజీ 16వ పేజీ కావాలి. ఓన్లీ ఆ 2 పేజెస్ మాత్రమే నేనిప్పుడు మా బాస్ అడిగాడు నన్ను. ఆ డాక్యుమెంట్ మొత్తంలో 100 పేజీలు ఉన్న దాంట్లో ఏ పేజీ కావాలో ఆ పేజీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరేం చేస్తారంటే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు? పబ్లిష్ అనండి. మీరు మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసి పబ్లిష్ అనండి. ఎగ్జాంపుల్ ఈ నేమ్ కాకోకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం పెడుతున్నానంటే, ఇప్పుడు మనం కొత్తగా తయారు చేస్తున్నాం కాబట్టి శాంపుల్ అని పెడుతున్నాను. శాంపుల్ ఫైల్ ఫర్ బాస్. ఎగ్జాంపుల్ బాస్ అని పెట్టేసాను నేను. పబ్లిష్ పెట్టేసాను. నేను క్లిక్ చేయంగానే ఇప్పుడు మనం ఏదైతే అది చేసామో, ఏదైతే మనం 2 పేజెస్ కింద చేసామో, ఆ డాక్యుమెంట్ ఆటోమేటిక్‌గా మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్లి పడిపోయి ఉంటుంది. చూడండి. నేను ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్ పెట్టుకున్నాను మనం లొకేషన్. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఎన్ని పేజీలు వచ్చాయో చూడండి. చూసారా? దీంట్లో ఓన్లీ 2 పేజెస్ మాత్రమే ఉన్నాయి. పేజ్ 1, పేజ్ 2. మీకు అట్లా ఏ పేజెస్ కావాలనుకుంటే ఆ పేజెస్‌ని మీరు ఇట్లా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా చేసుకోవడానికి మనకు ఉపయోగపడేదే ఈ ఎక్స్‌పోర్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో, ఇంత సింపుల్‌గా మనం ఇది చాలా మందికి తెలీదు ఈ విషయం. సో, కాబట్టి ఇది తెలియజెప్దామనే ఉద్దేశ్యంతోనే నేను మీకు ఈ క్లాస్ చెప్పడం జరిగింది. సో, దీన్ని మీరు యూజ్ చేసుకున్నది కాక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆఫీస్‌లలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.